దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన జనాభా లెక్కల నమోదుకు ప్రజలు సహకరించాలని, అలాగే స్వీయ గణన ద్వారా తమ పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసుకోవాలని రుద్రాంగి తహసీల్దార్ పుష్పలత కోరారు. రుద్రాంగి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పుష్పలత మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా జనాభా లెక్కల నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని, అలా పూర్తి కావాలంటే ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండి జనగణనకు సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న జనాభా లెక్కల నమోదుకు ప్రజలు సహకరించాలని, ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఆన్లైన్ నమోదు కొనసాగుతుందని తెలిపారు. అలాగే స్వీయ గణన అనగా ఆన్లైన్లో మీకు సంబంధించిన పూర్తి వివరాలను మీరే నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో జనాభా లెక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. నమస్కారం. భారతదేశంలో 2027 జనాభా లెక్కలు ప్రారంభం కాబోతున్నాయి. జనాభా లెక్కలు ప్రత్యేకమైనవి, ఎందుకంటే దీన్ని డిజిటల్ టూల్స్ని ఉపయోగించి నిర్వహించబోతున్నారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ప్రతి ఇంటి జాబితా చేసి లెక్కించడం జరుగుతుంది. జనాభా లెక్కల స్వీయ గణన 2027కు సంబంధించి ఏప్రిల్ 26 నుండి మే 10 ఆన్లైన్లో లాగిన్ అయినప్పుడు గానీ గర్వంగా పాలుపంచుకోండి. మీ వివరాలు ఉన్నవి ఉన్నట్టు చెప్పండి. సెన్సస్ 2027 అందరం కలిసి మన తెలంగాణ భవిష్యత్తును నిర్మించుకుందాం. జనాభా లెక్కల స్వీయ గణన 2027కు సంబంధించి ఏప్రిల్ 26 నుండి మే 10 తారీఖు వరకు స్వీయ గణన అనేది మనం ఇండియా వైడ్గా రేపు నుంచి మొదలు కాబోతున్నది. రేపు ఉదయం 10 గంటలకు డిస్టిక్ సెన్సస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మన జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన పిదప మండల స్థాయిలో రేపు స్వీయ గణన ప్రోగ్రామ్ని మేము ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉన్నాము. దానికి గాను గౌరవ ప్రభుత్వ మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. రేపటి నుండి ప్రజలందరూ కూడా వారి గణనను వారే స్వయంగా వారి మొబైల్ ద్వారా చేసే అవకాశాన్ని కల్పించారు. జనాలందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇటు వీడియోని, సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది hsc.census.gov.in ద్వారా ప్రజలందరూ కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయిపోయి వారి సమాచారాన్ని అందులో పొందుపరిచే విధంగా యాప్ను రూపొందించడం జరిగింది. ఆ యాప్లో వారి సమాచారాన్ని పొందుపరిచిన పిదప ఒక ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఐడిని వారు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వారి రిజిస్టర్ మొబైల్కి రావడం జరుగుతుంది. ఆ రిజిస్టర్ మొబైల్లో ఆ ఐడిని వారు ఉంచిన పిదప మే 11వ తారీఖు నుంచి ఇంటింటి జనాభా లెక్కల గణన ఏదైతే ఉందో ఆ ఐడిని ఎన్యూమరేటర్కి ఇచ్చినట్లయితే ఆ స్వీయ గణనని వారు వెరిఫై చేసి సమర్పించడం జరుగుతుంది.